ఇక హిందూపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి బాలకృష్ణ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన చూసినట్లయితే 2014లో వైసీపీ నుంచి నవీన్ నిశ్చల్ పోటీ చేస్తే ఆయన ఓడించారు. అదేవిధంగా 19లో మాజీ ఐపీఎస్ ఇక్బాల్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించారు. టీడీపీ ప్రతికూల పరిస్థితులకు పరిమితమైన ఆ సమయంలో కూడా అనంతపురంలో 2 సీట్లు గెలుచుకుంది టీడీపీ గత ఎన్నికల్లో. ఒకటి ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, రెండోది నందమూరి బాలకృష్ణ. అయితే బాలకృష్ణ తన సినిమాల్లోనూ తన సినిమా షూటింగ్లోనూ బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రోగ్రామ్స్తోనూ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా సీరియస్గా వసుంధర కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టింది. ఈ 5 ఏళ్ల పాటు ఆమెడే అక్కడ అనఫిషియల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తుంది. ఒక దశలో ఆమెకి టికెట్ అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎట్టకేలకి ఈ సీటు మీద అయితే క్లారిటీ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు. మరోసారి బాలకృష్ణ అక్కడ నిలబెట్టే ప్రయత్నం జరిగింది. వైఎస్ఆర్సీపీలో ఇక్కడ చాలా గ్రూప్స్ ఉన్నాయి. నవీన్ నిశ్చల్తో గ్రూపు, ఇక్బాల్తో గ్రూపు, ఇటీవల అక్కడ మరణించిన రామకృష్ణారెడ్డి వాళ్ళ చెల్లి మధుతో ఒక గ్రూపు. మరోవైపు చూసినట్టయితే పెద్దిరెడ్డి తన అనుచరుడైన వేణు వాళ్ళ వైఫ్కి టికెట్ ఇప్పించడం జరిగింది, దీపికకు. కురుబ సామాజిక వర్గం ఆవిడది. సో సామాజిక వర్గ సమీకరణలో బాలకృష్ణకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇన్ని గ్రూపుల నడుమ ఈసారి బాలకృష్ణ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందన్నది ఖాయం. అదేవిధంగా బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయము. ఈసారి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి కావడం ఖాయమని ఆయన అభిమానులు లెక్కలు కడుతున్నారు. లెట్స్ సీ మరి ఈ సీటు విషయంలో చూడాలి ఏం జరుగుతుందో అనేది. బట్ గెలుపు విషయంలో మాత్రం పెద్ద నెగోషియేషన్కి అయితే తావులేదని అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.